చేస్తున్నాడు. అనేక మంది కూడా నాగలు చేశారు కరోనా పీరియడ్లో. రేపైతే షుగర్ ఉండి కూడా కావాలని రక్షించడం వాడిని రక్షించడం కళ్యాణమే. అన్నీ కూడా సెలవులో మీరే భరించాలి. ధ్యానం చూసాను అసలు ఇక్కడ నెమ్మది పొందుకోవడానికి మాత్రం చాలా చాలా అన్ని లైఫ్ వచ్చాయి. కుటుంబం కోసం నెమ్మది కలుగుతుంది. ఇస్తాను ప్రార్థిస్తున్నాం. కళ్యాణం ఎవరైతే నాకు దేవాబాయి కుమారుడు లేచి లేచి నేను అమ్మ మీ రక్తంలో మా నాన్న తీర్చమని అదే ఇక్కడే సాధించడం దేవా ధైర్యం కలిగి సాధన లైఫ్ ఏ సంబంధం ప్రార్థిస్తున్నాం. రక్షించబడ్డాలి. నా తల్లి కుమార్తె కూడా రక్షణ అనేక మంది అన్నిటి ఇక్కడ ఉన్నారు. మనందరూ రక్షణ పొంది వ్యాఖ్యాసం దోషంగా చూపించాలి. ఈ తల్లికి నా కోరికలు చేస్తున్నారు. అందుకు వందనాలు చెల్లించారు. కాబట్టి లైఫ్ వచ్చింది వేసి కమల ప్రార్థిస్తున్నాం. తల్లి ఆమె నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుప్పిటెద్దులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమున్నట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదు. నీ కొట్లను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును.
భూ ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయ భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలిగజేయును. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. నీవు పట్టణంలో అంటే నీకున్నటువంటి నీ శక్తిలో దీవించబడతావు. నువ్వు దీవించబడే చూసి నీ ప్రవర్తన చూసి నీకు అనేక ఏం చేస్తుంటే భయపడతారు. భయం నీ నుంచి వాళ్ళకి భయం అనేది ఎదురడిగి వస్తుంది. తర్వాత నీ గంపైన ఇంటికి నీకు అంటే నీ యొక్క ఆహారం సమృద్ధి. ఇక్కడ ఆహారం అనే మాటలో ఇందరినీ మనకి ఎంత బలహీనతలు ఉన్నా ఏదో ఒక విధంగా ఆ భోజనం మనకు సరిపోయేలా చేస్తారు. కొంచెం పేరు చేసుకుంటారు, తినకుండా సరిపోతుంది అంటుంది. అట్లా ఉండదు. తిన్నా మనకు అది శక్తిని ఇచ్చేలాగా ఉంటుందన్నమాట. అది ఒకటి. మన ఇంట్లో ధాన్యం ఎప్పుడు అయిపోతుంది. ధాన్యం ఎప్పుడు నిండాకట్టుగానే ఉంటాయి. తర్వాత నీవు లోపల దీవించబడాలంటే నీ ఇంటి వాళ్ళకందరూ దీవెనకరంగా ఉండాలి. అప్పుడు ఎప్పుడో 7th క్లాస్లో ప్రాబ్లమ్స్ ఇచ్చింది. నీ ఇంటి వాళ్ళందరూ కంటే నీ నిర్దిష్టాలు సున్నితిగా కొంతమందికి ఎవరికి ఇచ్చే వాళ్ళందరూ చూస్తారు. అక్కడ విక్టోరియా, తర్వాత గ్లోరీమా అంటే మీరు పెట్టడమో ఏమంటుంది, మీరు పెట్టడమనే ఏమంటారు. కొడుకు లాగా కూడా అంటే ఎవరికెవరికి అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ చూస్తే వాళ్ళందరూ చూసేది. వాళ్ళ ఇంట్లో అందరు కంటే కాబట్టి ఆ బ్లెస్సింగ్స్ కంటిన్యూ కావాలంటే మళ్ళీ నీ తల్లిదండ్రులు నీ పిల్లలకు రావాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చదువుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ అనేది ఏ టైంలో ఉంటుందో ఇష్టం. ఒకవేళ ఈమెతో పోయినా పరాడా, ఈమె లేకున్నా నీకు వచ్చిన టైంలో ప్రేర్ చేసుకోవడం కదా. మరి ప్రార్థన చేసుకుని ఆ టైంలో నీకు ఏం దగ్గర ఉంటుంది రేపు వచ్చే కూర్చొని ప్రార్థన చేసుకోవాలన్నా వచ్చింది. అది ఇక్కడ దేవుని మందికి అయితే ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అది ఇక్కడ ఉంది. అట్లా చేస్తే నీ శక్తులు కూడా నీ ఎదుట దేవుడు లేకుండా చేస్తాడు. అంటే శక్తికి ఎక్కువ హాని చేయలేకుంటే వాళ్ళు నీ దగ్గరికి రాకుండా వాళ్ళుగా దేవుడికి ముక్తిగా పెట్టి వాళ్ళు పంపిస్తారు. అంటే ఒక వీళ్ళకి నేను హాని చేయలేకుండా నాకే హాని జరిగింది కదా అనే సిచ్యువేషన్ దేవుడు తీసుకొస్తాడు. తర్వాత నీ దేవుడైన ఎక్కువ ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే వల్ల యెహోవా నీకు ప్రమాణం చేస్తున్నట్లు ఆయన కనుక ప్రతిష్ఠిత జనంగా నేను స్థాపిస్తాను. ప్రతిష్ఠితం అంటే బ్లెస్సెడ్ పీపుల్ అనేది పడుతుంది. నీ నుంచి వేరే వాళ్ళు భయపడతారు. భయం కూడా నీ ఇంట్లో వాళ్ళకి భయమే, బయట వాళ్ళకి భయమే. ఆఫీస్లో ఎవరికైనా అన్ని గురించి వాళ్ళకు దేవుని భయం కలుగ చేస్తారో దేవుడు చేస్తారు, దేవుడే చేస్తారు. తర్వాత ఏమంటాడు చూడు, యెహోవా నీకు ఇచ్చేది నీ పితరులుగా ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫలం విషయంలోనూ నీ యొక్క పశువులు అంటే పశువులు లేవు కాబట్టి ఒకవేళ ఉన్నా నీ ఇంటి వాళ్ళకి అనుకో బ్లెస్సింగ్స్ వస్తాయి, నిన్ను బట్టి వస్తాయి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని చాలా మంది కురిపించింది. నీవు చే కార్యమంతటిని ఆస్వాదిస్తాడు. అదే మనం చేసే ఈ ఉద్యోగం అంతా ఆస్వాదించబడాలంటే దేశంతా వాక్యమే. దేవుడి చదువు కొంతసేపైనా వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఆకాశం అనే మంచి ధననిధిని తెలుస్తాం. నేను చేసేది అదే. ఇప్పుడు మల్లిక రెండేపు వాళ్ళకి మంచి ఇల్లు ఉద్యోగం ఇచ్చినాను. అందరికంటే అది సునీల్కి అట్లాంటివి కావాలి లేదా, ఇంకా అంతకంటే ఎక్కడ చేస్తావో ఇంకా తెలియదు. కానీ ఎక్కడ చేస్తావో నీ ఇష్టం అన్నాను. నాకు తెలిసేదంటే కన్నుడైనా గట్టిగా కొంచెం తలపైకి వేరే మాకొక మంచి మాకొక మంచి నేను కలెక్టర్ కావాలి కదా.
కలెక్టర్ అవ్వాలి. మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మైకి స్కూల్కి వెళ్ళినప్పుడు అత్తకి మీరే తోడుగా ఉండండి. అత్తకి ఏం ప్రాబ్లం కింద మీరే తీసేయండి. దాదికి మా మమ్మీకి మేము ముగ్గురం బాగా చదువుకొని మంచి పేరు తేవాలి. మార్కులు సమయంలో కానీ మీరే తోడుగా ఉండండి. మీ బంగార కాపాడుతుంది. ఇది తుట్టుగా పెట్టండి. ప్రేమ నమ్మకం గల ప్రేమ తండ్రి మీ కృపా ప్రేమ మాకు తెలుసు బట్టి మా నాయన ప్రశస్తమైన మీ సన్నిధానంలో నింపబడినటువంటి రక్తాన్ని ఎప్పుడో సృష్టించిన తక్కువే దేవ మదనపల్లిలో మీరు వాగ్దానం చేసి ఒక మంచి ప్లేస్ మీరు నడిపిస్తారు. అక్కడ అభివృద్ధి చేస్తానన్న విధానంలోనే దేవ బిడ్డకి ఎవరెవరైతే నా ప్రభ నా తల్లి మరి డబ్బులు తీసుకుని ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఇచ్చడానికి మీరు మంచి మనకి ఇచ్చారు. మీకే స్తోత్రం. ఇంకా పీస్ ఆఫ్ మైండ్ దాయించాలని ప్రార్థిస్తాను. ఇక్కడ వాళ్ళ సొంత గృహం కట్టుకోవడానికి మార్గం చాలా చేయండి. ఏది వారికి క్షేమకరమైన ప్లేస్ అది దయచేయండి. పిల్లలకు ముఖ్యంగా ఎడ్యుకేషన్ విషయమే తండ్రి వాళ్ళు ఏది చేసినా పిల్లల కోసమే కదా నాయన. దేవా పిల్లలు ఎక్కడ డెవలప్ అవుతారో, పిల్లలకి ఎక్కడ మంచి ఫెలోషిప్ ఉంటుందో దేవా ఫెలోషిప్లో వాళ్ళు ఎదగడానికి మీరు దాయించి దేవా సుబ్రేక మీరు ఇచ్చిన పూర్ణ ఆరోగ్య పూర్ణ బలం పూర్ణ శక్తిని బట్టి కొన అంటున్నాను. అలాగనే నా ప్రభా ఇక్కడనే నా ప్రభ ఎన్ని రోజులు మదనపల్లిలో మాత్రం ఉన్నప్పటికీ నా తల్లి శేఖర్కి ఇక్కడ జాబ్ ఇచ్చారు. మరి అలాగనే నా ప్రభ నా తల్లి నిరీక్షణ కుమారుడు అద్భుత రీతిగా మీరు చేసిన ఈ మేళ్ళన్నిటి బట్టి నేను కొన్నా అంటున్నాను. దేవా ఇది మీ కృప, దేవా మీ దయ, మీ యొక్క కనికరం, దక్షిణ హస్తం, కరుణా హస్తం, మీ యొక్క నా ప్రభ నా తల్లి కృపగల హస్తం, కుడి హస్తం, పరిశుద్ధ బాహువు వీరికి తోడుగా ఉంది. ఈ గృహంలో మీ రక్తంలో ప్రోక్షించండి. గృహం దగ్గర మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. దేవ వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని అతని గృహంలో వేయండి. ఈ గృహంలో విన్నంత వరకు సన్నిధికాన్ని తోడుగా ఉంచమని ప్రార్థిస్తాం. నానాటికే బరాబుద్ధి చెందేలా మీకు దాయిచ్చండి. వీరి సమస్తంలో మీరు ఆశీర్వదిస్తున్నారు. దేవ ఇంట్లోనికి వచ్చినప్పుడు వెళ్ళిచ్చినప్పుడు మీ ఆశీర్వాదం, దేవ ఆఫీస్లో కూడా మీ ఆశీర్వాదం, అనేక పెద్దల మనన కుమార్కి దాయిచ్చండి. తోసాం ఇంకా నా ప్రభనాథని ఇంకా ప్రమోషన్స్లో ముందుకు సాగాలని మేము ఆశపడుతున్నాం. కృపదాయించండి. ప్రతి కేసు నా ప్రభ బిడ్డ నాథని సక్సెస్ చేసి నిన్ను గణపతిలా కూడా మీకు దాయించండి. దేవ సాధన చిన్న తల ఉంచుకున్నా మీరు కృపదాయించుంటారు. జ్ఞానాత్మతో మరి నింపండి. బిడ్డకు మీ దూరం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాయా చూస్తాం. మరి నా ప్రభనాథని సజీవం కూడా మీకు తోడుగా ఉంటే ఎగ్జామ్స్ అన్ని రాయడానికి కృపదాయించేసినందుకు మీకు ఎంత స్థుతించడం కూడా తక్కువ ప్రభా చూస్తాం. దేవ సునీల్ మా ప్రభనాథని మరి నిరీక్షణ కూడా మరి ప్రార్థన విన్నప్పుడు మీరు ఆలోచించండి. మరి అలాగే ముఖ్యంగా నా ప్రభనాథని సునీల్కి ఇచ్చిన పిల్లలు దేవ మీ జ్ఞానాత్మత మీరు నింపండి ప్రభావం. వారి యొక్క ఏం పూర్తి కావడానికి మీకు దాయించండి. బిడ్డలకు మీరే ఆలోచన చెప్పించండి. మంచి పునాది వేయమని ప్రార్థిస్తున్నాం కదా. మీ గొప్ప కనికరతో మీరు నింపమని మీ కృప, మీ దయ, మీ జాలితో మీరు నింపండి. ద్వితీయోపదేశ కాండం 28:1-14 ప్రతి వచనం బిడ్డలు నెరవేర్చి ఆకాశమైన మంచి ధననిధి మీరు ఇస్తానన్నారు కదా. 2020లో దేవా మీకే స్తోత్రం. మీకే మీరు ఏ విధంగా సోర్స్ విడుదల చేస్తారో మాకు తెలియదు. దేవా సమస్త జ్ఞానం గురించిన దేవుని సమాధానం, పీస్ ఆఫ్ మైండ్, నూతన శక్తి. మరి ఈరోజు కూడా నా ప్రభ నా తల్లి మరి బ్లడ్ మా తల్లి ఇచ్చుండగా ఆ బిడ్డ రక్త దానంలో నా ప్రభ మీ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా మీ రక్తం మా ప్రభ అనేకులకు ఎలా ఉపయోగపడదు, ఆ బిడ్డ కూడా నా రక్తం ఒక మంచి పర్సన్స్కి ఉపయోగపడడానికి మీకు దాయిచ్చు. దేవా మీకే స్తోత్రం. దేవా నా తల్లి సునీల్ రక్తంలో నీ వాక్యం ఉంది, నీ ప్రేమ ఉంది, నీ దయ ఉంది, నీ జాలి ఉంది, నీ కనికరం ఉంది. అవతల వ్యక్తి అలాంటి దేవ క్యారెక్టర్ గల వ్యక్తికే ఆ రక్తం సరఫరా చేయబడింది కాక. దేవా మీకే స్తోత్రం. రక్తదాన శిబిరాల్లో కూడా బిడ్డ చేసిన డ్యూటీలో మీరు తోడుకోండి సక్సెస్ చేశారు. అందుకు నేను స్థుతిస్తున్నాను. దేవా నీ నెమ్మది, నీ సమాధానం కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ మీరు మాకు దయచేయండి. మరలా కలిపేంత వరకు
మీ సన్నిధిగానే తోడుగా ఉంటుంది. ఈరోజు నన్ను జీసస్ కాల్స్లో మైకి విఫలంగా వాడుకున్నారు. అనేకులను మధ్యని చూస్తూ అనేకులు అద్భుత కార్యం జరిగించడానికి దయచేస్తున్నారు. వాళ్ళ రివైవల్ కలుగజేస్తున్నారు. దాన్ని వాక్యం ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినారు. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇలాగా మా యొక్క ఫెలోషిప్లో ఉన్న బిడ్డలందరూ ఎక్కడెక్కడ ఉన్నాం వారందరిని ఆస్వాదించారు. అందరికి సొంత గృహాలు ఇచ్చారు ప్రభా. దేవా నీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. సునీల్ కూడా ఒక చక్కటి గృహాన్ని మీరు ఇస్తున్నాం. అందుకు నేను స్తుతిస్తూ మమ్మను ఆత్మను మీ చుట్లేగా సమర్పిస్తూ ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అనేక మంది కష్టాలు, ఆహార పదార్థాలు పంచిన పరిస్థితి ఇంపైన శ్వాస 50 రూపాయలు ఇచ్చారు. మీరు ఎప్పుడైతే చూసుకోవాలని పేరుతో అన్నారు. ఇలా సంస్థ ధ్యానించి సమాజం ముఖ్యంగా సంతోషం కదా. కుటుంబంలో ఉన్నామని వాళ్ళు పూర్తిగా ఆనందించాలి. పిల్లలు కానీ మీరు కానీ అక్కడ వాళ్ళు ముఖ్యంగా లక్ష్మీ వస్తాలు, స్త్రీ వస్తాలు, మహిళ వస్తాలు, దళ వస్తాలు, ఆనంద వస్తాలు, సంతోష వస్తాలతో ఎందుకంటే వస్తున్నాను. నేను ఈ టైంలో ఈ సంగీతానికి మాట్లాడగలుగుతాను. అంటే అది మాత్రమే కాకుండా నేను అర్థించబడ్డ ఎవరెవరైతే అందరినీ